హాయ్ గైస్, మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు లాసెస్ అనేవి చాలా కామన్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆ లాస్ని రికవరీ చేసి ప్రాఫిట్లోకి ఎలా రావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు మార్నింగ్ అదే జరిగింది. సో ఈరోజు మార్నింగ్ మాకు ఫస్ట్ ట్రేడ్లోనే ఎస్ఎల్ అయితే తగిలింది. కొంచెం వాలటైల్ ఉండే మార్కెట్. సో ఎస్ఎల్ అయితే తగిలి దాంతో మాకు 17,000 రూపీస్ లాస్ అయితే వచ్చింది. సో దాని తర్వాత ఏమైందంటే మేము ఒకే సింగిల్ క్యాండిల్ తోటి కన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బాక్స్ అయితే గీసాను కదా. సో ఇక్కడ ఒక మంచి హ్యామర్ అయితే ఫామ్ అయింది. సో ఈ హ్యామర్ని మేము కన్ఫర్మేషన్గా తీసుకొని ఆ 16,000 రూపీస్ లాస్ని రికవరీ చేసి మళ్ళీ ప్రాఫిట్లోకి అయితే వచ్చామన్నమాట. సో ఒక్క మనకి క్యాండిల్లోనే మనకి ఇలాంటి కన్ఫర్మేషన్ అయితే దొరికింది. అయితే ఇదంతా ఎట్లా అంటే మాకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ నేర్చుకోవాలి. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎలా నేర్చుకోవాలి, అసలు ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సో రిస్క్ మేనేజ్మెంట్తో మనం ఎలా ట్రేడ్ చేయాలని మీరు నేర్చుకోవాలనుకుంటే సో డెఫినెట్గా మీరు కోర్సులో అయితే ఎన్రోల్ అవ్వండి. అండ్ ఇక్కడ మీకు లైవ్లో మేము ట్రేడ్ అయితే తీసుకున్నాము. సో లైవ్లో కూడా ఎలా రికవర్ చేసుకున్నాము మీరు ఇక్కడ లైక్ చార్ట్ అయితే చూడండి, నేను పెడతాను. సో ఇలా మీరు డిసిప్లిన్గా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ సో రోజుకి ఒక 3 to 4 పొజిషన్స్, మహా అయితే ఒక 5 పొజిషన్స్ మాత్రమే తీసుకొని సో రిస్క్ మీరు తక్కువ చేసుకొని కంట్రోల్గా ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వాలి. సో అది ఎలా అవ్వాలి ఏంటి అనేది మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మామ.